హలో అండి. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి నేను చిక్కుడుకాయలతో సాంబార్ చేశాను. దాంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ అలాగే ఆలు చిప్స్ లాగా ఫ్రై చేశాను అనమాట. ఈరోజు మా హస్బెండ్ లంచ్‌కొచ్చేసారు ఇంటికి. హాలిడే అని చెప్పాను కదా! ఇంకా ఆయన లంచ్ చేసి అయితే స్కూల్‌కి స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ చేతనైతే వాళ్ళ నాన్నకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత అప్పుడు నేను లంచ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టలేదనుకోండి, నాకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. ఇంకా అలా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఈలోగా ఆయనకి లంచ్ పెట్టి, చేతన్‌కి పెట్టి తర్వాత నేను చేస్తున్నాను అనమాట. ఇంకా నేను లంచ్ చేస్తున్నప్పుడు డైలీ ఇదే సినారియో ఉంటది. అప్పుడప్పుడు చేతన్ నేను లంచ్ చేసే టైంకి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్తాడు. అలాంటప్పుడు మాత్రమే పీస్‌ఫుల్‌గా తింటా అనమాట. ఇలా చేతన్‌తో పాటు నేను లంచ్ చేయాలంటే చాలా కష్టం. వాడు అస్సలు ఒప్పుకోడు. అదంటాడు, ఇదంటాడు. నన్ను మళ్ళీ ఉత్తన్నం తినొద్దంటాడు, అయిపోతుందంటాడు. అలా ఏదోలా వాడితో పోరాటం చేసుకుంటూ లంచ్ కంప్లీట్ చేశాను. ఈ గ్యాప్‌లో ఇంక వాడు కిందకెళ్ళాడనమాట. ఇంకా టైం ఉంది కదా అని నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం పాలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం అనమాట. సరిపోవట్లేదని. ఇంక అందుకే నెయ్యి కూడా ఎక్కువగానే వస్తుంది. అండ్ దట్టు సున్నుండలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నెయ్యి కూడా బాగానే అవసరం అవుతుంది. దానికి సరిపడా ఇంకా పాలు తెచ్చుకోవడం వల్ల నెయ్యి కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నెయ్యి జస్ట్ అలా కంప్లీట్ అయింది. ఈలోగా చేతన్ వచ్చాడనమాట. ఇంక వచ్చిన తర్వాత ఏం చేసావు? ఎలా బిహేవ్ చేసి ఇవన్నీ అడుగుతాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వస్తువులు పడేయకూడదు. మంచిగా ఉండాలి. గుడ్‌గా బిహేవ్ చేయాలని చెప్తుంటాననమాట. ఇక్కడ అదే ఏం చేశాడు ఏంటని అన్నీ చెప్తూ ఉంటాడు. పిల్లలు అంతే కదా! మనం ఎంత చెప్పినా అటు ఇటుగానే బిహేవ్ చేస్తారు. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.